ఆంధ్ర మీడియా అత్యుత్సాహమా లేకపోతే నిజమా అన్నటువంటిది జనసేననన్నా చెప్పాలి. లేదంటే తమిళనాడు రాజకీయాల వ్యవహారాలకు సంబంధించి పర్యవేక్షిస్తున్నటువంటి పొంగులేటి గారన్నా చెప్పాలి. ఎందుకంటే ప్రధాన ఛానళ్లలో బ్రేకింగులు అది హీరో విజయ్ పెట్టినటువంటి టీవీకే పార్టీ, ఆ టీవీకే పార్టీ అధినేత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం చేస్తున్నారు బీజేపీ తరఫున. విజయ్కి 50 సీట్లు ఇచ్చేటట్టు, తద్వారా కూటమికి కట్టేటట్టు. విజయ్ కాంగ్రెస్తో అవ్వలేదు కాబట్టి, కాంగ్రెస్ డిఎంకేతో వెళ్ళింది కాబట్టి, డిఎంకేతో విజయ్ వెళ్ళడు కాబట్టి ఏఐఏడిఎంకే కూటమిలోకి విజయ్ని ఆహ్వానిస్తోంది బీజేపీ అన్నటువంటి. నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకు, అక్కడ జరుగుతున్న రాజకీయాల మేరకు ఇది సాధ్యం కాని పని. అది పవన్ కళ్యాణ్ అడిగితే ఆయన పరువు పోతుంది తప్పించి మరొకటి కాదు. ఎప్పుడైనా సరే ఫస్ట్ హీరోలు, మహా పెద్ద పెద్ద హీరోలు అనుకునేటటువంటి వాళ్ళకి ఒక తింగరతనం ఉంటుంది. దాంతోపాటు సంపూర్ణ భావజాల వ్యతిరేకత ఉంది. యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్లోకి పనికిరాడు, విజయ్ బీజేపీతో పనికిరాడు. ఎందుకంటే భావజాలమే పూర్తి విరుద్ధం. యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్ భావజాలంతో ఎలా సెటరేట్ అవుతాడు? హిమంత్ బిశ్వా శర్మ అట్లాగే కాంగ్రెస్ పార్టీలో ఉండి చివరికి విరక్తి చెంది వచ్చి ఇప్పుడు బీజేపీలోకి వచ్చాక దర్జాగా పనిచేసుకుంటున్నాడు. యోగి ఆదిత్యనాథ్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందో, బీజేపీ అంటే హిందుత్వం అంటే ప్రాణం ఎట్ట పెడతాడో, అక్కడ విజయ్ అనేటటువంటి వ్యక్తి హిందుత్వ ద్వేషి, హిందుత్వం అంటే అసలు పడనటువంటి వ్యక్తి. అట్ ద సేమ్ టైం వామపక్ష భావజాలానికి కొంచెం, డిఎంకే భావజాలానికి కొంచెం మోటివేట్ అయి ఉన్నటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఇటు వచ్చి ఏం చేస్తాడు? ఇంకోటి 50 సీట్లు తీసుకుని అతని అభిమానులు కూడా అంగీకరించరు. ఎందుకు? అతను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఒకసారి దెబ్బతిన్నాక అప్పుడు ముఖ్యమంత్రి కాకుండా సర్దుకోవడానికి లైక్ విజయకాంత్ లాగా అంగీకరించచ్చేమో. కానీ మొదటిసారి విజయకాంత్ అయినా కూడా ఫస్ట్ ట్రిప్ కంప్లీట్గా సింగిల్గానే పోటీ చేశాడు. ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ సింగిల్గానే పోటీ చేశాడు. వీళ్ళకి ఆ టైంలో కనుక సింగిల్గా కాకుండా ఎవరితోనా కలిసి పోటీ చేసి ముఖ్యమంత్రి పదవి వదులుకుంటే ఒప్పుకో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నా ఒప్పుకున్నాడు. అప్పుడే కనుక నేను ముఖ్యమంత్రిని కాదు, నేను వేరే వాళ్ళని పెడతాను, చంద్రబాబు నాయుడు అంటే అసలు పార్టీనే నడవనిచ్చేవాళ్ళు కాదు. టీవీకేనైనా అంతే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అతని ఐడియాలజీ కంప్లీట్ భిన్నమైనటువంటి ఐడియాలజీ. 50 సీట్లకు సర్దుకునేట్టు. ఇంకోటి ఏఐఏడిఎంకి ఎట్ట ఒప్పుకుంటుంది, పళనిస్వామి ఎట్ట ఒప్పుకుంటాడు. కాబట్టి జరగదు. కానీ ఈ ప్రచారం మన న్యూస్ ఛానళ్ళల్లో, తెలుగు న్యూస్ ఛానళ్ళల్లో ప్రచారం అవుతున్నటువంటి వేళ పవన్ కళ్యాణ్ గారి పేరు వాడేస్తున్నారు. పాపం ఆయన అంత పిచ్చోడు కాదు, ఆయన తెలివైనటువంటి వాడు. విజయ్కి ఆల్రెడీ ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు ఇంతకుముందే, తమిళనాడు వెళ్ళినప్పుడే మరీ చెప్పారు. అట్లాంటిది విజయ్ని అర్జెంటుగా నువ్వు అటు ఎలబాకి ఇటు వచ్చేసి అని చెప్తారా? నాకు అది డౌట్ఫుల్ ఉంది. ఒకసారి ఈ వ్యవహారాలకు సంబంధించి ఈ ఇద్దరిలో ఎవరన్నా స్పష్టతనివ్వాలి. పవన్ కళ్యాణ్ గారు జనసేన వైపు నుంచినో, లేకపోతే కనుక పొంగులేటి సుధాకర్ రెడ్డి ఏదోవరకైతే మన ఖమ్మం నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నుంచి తర్వాత బీజేపీలోకి వచ్చినటువంటి నాయకుడు, ఆయన్ని సహ ఇన్ఛార్జిగా వేసినట్టున్నారు తమిళనాడు. వాళ్ళిద్దరిలో ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది.